థింక్ మీరందరూ సుధా అలాగే శ్రీనివాస్ గారు శ్యామ్ గారి రిలేటివ్సా నాకు తెలిసినంత వరకు. సో ఇవాళ కర్నూలు రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుధాకర్ రెడ్డి, హీరో ఆఫ్ ఆహా అన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం. సో రంగస్థలం మూవీ మేకర్స్ అలాగే శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్లో శ్రీనివాస్ గారి నిర్మాణంలో శ్యామ్ గారి దర్శకత్వంలో సందీప్ సంగీత సారథ్యంలో ఈ చిత్రం అంటే అమ్మహ అన్న చిత్రంలో మీ అందరి ముందుకి వచ్చేస్తున్నారు సుధాకర్ రెడ్డి, లావణ్య అండ్ సిరి అన్నమాట. సో ఈ చిత్రం ఆగస్ట్ 19న మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వస్తుంది. ఇవాళ కర్నూలులో ఫంక్షన్ ఉంది, దాని తర్వాత అనంతపురం, ఇలా కంటిన్యూ చేస్తాం ప్రమోషన్స్ అంటూ ఉన్నారనమాట. బేసిక్గా అనుకుంటూ ఉంటాం పెద్ద సినిమాలు మాత్రమే చేస్తుంటామని, కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కంటెంట్ ఉన్న చిత్రాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయని తెలుస్తూ ఉంది. సో అదే బాటలో అమ్మహ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా నిలవాలని అండ్ రంగస్థలం మూవీ మేకర్స్ శ్రీ పద్మ ఫిలిమ్స్ కూడా మరిన్ని చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఏంటి ఇంత సైలెంట్గా, నేను టీచర్ మీరు స్టూడెంట్స్ అన్నట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. కర్నూలు వస్తే ఆ మాత్రం సౌండ్ వినిపించాలి కదా, విజిల్స్ వినిపించాలి కదా. సో ఐ థింక్ మీ అబ్బాయి అండ్ ఇక్కడ వరకు మీ వరకు మమ్మల్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది, నన్ను అండ్ అలాగే మా రిపోర్టర్స్ని, మా ఆన్లైన్ టీమ్ని, మా ఛానల్స్ని అందరినీ కూడా. అండ్ మరి ఆగస్ట్ 19న ఈ చిత్రం మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అంటే చాలా డిఫరెంట్ థ్రిల్లర్ అనమాట. ఇది డిఫరెంట్ వేలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా మంచి వ్యూస్తో ముందుకు తీసుకెళ్ళిపోతుంది అండ్ అతి తొందరలో 1M వ్యూస్ నాకు తెలిసి క్రాస్ చేయబోతుందని చెప్పాలి. ఇంకా శ్యామ్ గారి గురించి మాట్లాడితే కథ చాలా ఇంపార్టెంట్, డైరెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. శ్యామ్ గారు ఆల్రెడీ గుణశేఖర్ గారి దగ్గర అలాగే సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది, వైవిఎస్ చౌదరి గారి దగ్గర కూడా. సో 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో ఆయన ఇంతకు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్కి అమెజాన్లో రిలీజ్ అయిన ట్రూత్ అన్న చిత్రానికి దర్శకత్వం వహించి ఇప్పుడు అమ్మహ అన్న థ్రిల్లర్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. హాయ్ సుధాకర్ గారు, హాయ్ శ్యామ్ గారు, మీ గురించే చెప్పాను నేను ఇప్పటి వరకు. అండ్ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా ఈ చిత్రాన్ని చాలా మంచిగా మలిచి ఉంటారు. అండ్ మనం ఆగస్ట్ 19న విట్నెస్ చేయబోతున్నాం మనందరం కూడా ఆ థ్రిల్లర్ని. అండ్ ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుండింది అండ్ బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. అంతేకాకుండా దీంట్లో సంతోష్ యాదవ్ని కూడా చూడడం జరుగుతుంది. బోయపాటి గారి చిత్రాల్లో మనం ఎన్నోసార్లు చూడడం అండ్ చాలా చాలా చిత్రాల్లో రీసెంట్గా బింబిసారాలో కూడా చూడడం జరిగింది. సో ఎస్, మరి తను కూడా వరుస చిత్రాలతో దూసుకెళ్ళిపోతున్నారు. అండ్ తను, ఈశ్వర్, ఇలా చాలామంది యాక్టర్స్ కానీ ఇలా చాలామంది యాక్టర్స్ మనకు కనిపిస్తున్నారు. అంతేకాకుండా నోన్ యాక్టర్స్ కూడా చాలామంది కనిపించడం జరుగుతుంది. జీ సరిగమపలో అద్దరు కొట్టిన పార్వతి ఇక్కడ ఉన్నారు. సో ఓహో, మామూలుగా లేవు పార్వతి గారికి విజిల్స్ అయితే. సో ఇంకాసేపట్లో తన పాటలు మనం వినే అవకాశం దొరుకుతుంది అనమాట. ఎవరెవరు చప్పట్లు కొట్టలేదు వాళ్ళందరికీ మైకిచ్చి పాడించాల్సి వస్తుంది చెప్తున్నాను తర్వాత. మళ్ళీ ఆ తర్వాత అందరూ జడ్జ్ చేస్తారు లైవ్ వెళ్ళిన తర్వాత, మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఏమిటి అని. ఓకే, సో అమ్మహ ఆగస్ట్ 19న మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో శ్యామ్ గారు సిద్ధంగా ఉన్నారు, శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు, సుధాకర్ గారు. అందరూ ఎస్తో స్టార్ట్ అయింది. ఎస్ చూసి తీసుకున్నారా లేకపోతే టాలెంట్ చూసి తీసుకున్నారా? అఫ్కోర్స్ సంతోష్ ఆల్సో స్టార్ట్స్ ఎస్ అనమాట, చాలా ఎస్లు ఉన్నాయి. అండ్ సక్సెస్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఎస్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ సక్సెస్ అందుకోవాలని ఈ చిత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బికాజ్ సినిమాల్లో థ్రిల్లర్స్ చాలా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ లవ్ని మనం ఎంతో కొంత గెస్ట్ చేస్తూ ఉంటాం, కానీ థ్రిల్లర్స్ చాలా ఎక్సైటింగ్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి అదే బరిలో ఈ థ్రిల్లర్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అయితే సినిమా అనేది ఒక ఏమంటారు, యాక్టింగ్ అనేది ఒక పురుగు అంటూ ఉంటారు. అది బ్రెయిన్లో తిరుగుతూ ఉంటే మనం ఎటువైపు వెళ్ళినా ఏ వైపు వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఇటే పడేస్తుంది అని. సో అలానే యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. చిన్నప్పుడు మనం సినిమా థియేటర్లో చూసి కొంతమంది ఇక్కడ చాలామంది హీరోలు అవుదాం అనుకుని ఉంటారు, చాలామంది దర్శకులు కూడా అవుదాం అనుకుంటారు, కానీ అది కాకుండా ఇంకోటి ఏదో ఒకటి అయ్యే ఉంటారు. కానీ కొంతమంది అదే అవుదామని పట్టుదలతో వస్తూ ఉంటారు అనమాట. సో అలా చిరంజీవి గారిని చూసి ఆ స్టెప్పులు వేసి ఆ యాక్టింగ్ని చూసి ఆ పర్ఫార్మెన్స్కి చూసి ఫ్యాన్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మొత్తానికి సినిమా చేసి మనందరి ముందుకి ఆగస్ట్ 19 తీసుకొస్తున్నాడు. తనే సుధాకర్ రెడ్డి. సో ఈ పేరు ఆల్రెడీ అంటే చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో
సో ఆయన స్టార్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆయన బర్త్డే రోజు లైక్ బ్లడ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎంతో మందితో బ్లడ్ ఇప్పించి అండ్ ఎంతో మందికి సహాయం కూడా చేయడం జరిగింది అనమాట. ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే అనేది ఒక పండగలా జరుగుతూ ఉంటుంది. అదేమిటో ఆ పండగకి 3 రోజుల ముందు మీ సినిమా రిలీజ్ అవుతుంది. 19th అమ్మహ రిలీజ్ అవుతుంది. 22nd మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే ఉందన్నమాట. సో మరి ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? సక్సెస్తోనే అని అనుకుందాం మనం. అండ్ సక్సెస్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి సుధాకర్ అని కోరుకుంటూ నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ అవర్ హీరో సుధాకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హాయ్ సుధా. కొంచెం నర్వస్గా ఉండుంటుంది ఇంతమంది విజిల్స్ వేస్తూ ఉంటే. రండి, మరీ అంత దూరంగా, కరోనా వెళ్ళిపోయింది, పర్వాలేదు. సో యా, మీరు చెప్పండి. చాలా పెద్ద ఫ్యాన్ నేను విన్నాను. అండ్ మీరు చేసిన ఏవైతే సోషల్ సర్వీస్ ఉందో దాన్ని కూడా నా వరకు వచ్చింది నోటీస్. అండ్ మీరు మరి ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చిరంజీవి గారి బర్త్డే ఉంది 22nd. సో ఆయన గురించి వేదిక మీద అండ్ మీ ప్రీ రిలీజ్ వేదిక మీద నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మన మిత్రులకి, మన రిలేటివ్స్కి, మన జనాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో గీతా గారు చెప్పినట్లు ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. ఇంతమంది ముందు మాట్లాడాలంటే ఫస్ట్ టైం ఆన్ ద స్టేజ్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. బట్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చిరు సార్ August 22nd నా బర్త్డే ఉంది వాడిది. సో కాబట్టి 22ndకి అంటే ఇప్పుడు ఒక మదర్కి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేము. అలాగే చిరు సార్ మీద నా ప్రేమని త్రూ మాటల ద్వారా చెప్పలేను. బట్ ఆయన బర్త్డే గిఫ్ట్కి ఒక చిన్న సర్ప్రైజ్, ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చిరు సార్ యాక్ట్ చేసిన 150 మూవీస్ ఒక్కసారిగా మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. సెలెస్టార్ట్. చిరు సార్ నటించిన 150 మూవీస్ కంటిన్యూస్గా. ఏంటి ఇప్పుడు 150 మూవీస్ నేమ్స్ చెప్తారా మీరు? చాలా మెమరీ ఉండాలి. ట్రై చేద్దాం. ఈ అబ్బాయి హీరో కాదు, IAS IPS అయిపోయేవాడేమో. యా, రెడీ, స్టార్ట్. ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, తయారమ్మ, బంగారయ్య, కుక్కగాటికి చెప్పు దెబ్బ, కొత్త అల్లుడు, ఐ లవ్ యూ, పునాదిరాళ్ళు, ఇది కథ కాదు, శ్రీరామంటూ, కోతల రాయుడు, అగ్ని సంస్కారం, కొత్తపేట రౌడీ, చండీప్రియ, ఆరణి మంటలు, జాతర, మోసగాడు, పున్నమి నాగు, నకిలీ మనిషి, కాళీ, తాతయ్య ప్రేమలీలలు, లవ్ ఇన్ సింగపూర్, ప్రేమ తరంగాలు, మొగుడు కావాలి, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ప్రేమ నాటకం, పార్వతీ పరమేశ్వర్లు, 47 రోజులు, తోడు దొంగలు, తిరుగులేని మనిషి, న్యాయం కావాలి, ఊరికిచ్చిన మాట, రాణికాసు రంగమ్మ, శ్రీరస్తు శుభమస్తు, రణవీరం, ప్రియ, చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య, శుభలేఖ. చిరు సార్ హ్యాస్ గాట్ ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ శుభలేఖ ఫిలిం. ఇది పెళ్ళంటారా, సీతాదేవి, రాధా మై డార్లింగ్, టింగురంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లారంగ, యమకింకరుడు, మొండిగటం, మంచు పల్లకి, బంధాలు అనుబంధాలు, ప్రేమ పిచ్చర్లు, పల్లెటూరు మునగాడు, అభిలాష, ఆలయశేఖరం, శివుడు, పులిపొబ్బులి, గూఢచారి నెంబర్ 1, మా ఇంటి ప్రేమాయణం, మగమహారాజు, రోసగాడు, సింహపురి సింహం, ఖైదీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ చిరు కెరియర్, మంత్రి గారు, వియ్యంకడు, సంఘర్షణ, అల్లులు వస్తున్నారు, గూండా, హీరో, దేవంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, ఇంటిగుట్టు, నాగు, అగ్నిగుండం, రుస్తం, చట్టంతో పోరాటం, దొంగ, చిరంజీవి, జ్వాల, పులి, రక్త సింధూరం, అడవి దొంగ, విజేత, కిరాతకుడు, కొండవీటి రాజా, మగధీరుడు, ఛాలెంజ్, వేట, చండబ్బాయ్, రాక్షసుడు, ధైర్యవంతుడు, చాణిక శపథం, దొంగ మొగుడు, ఆరాధన, త్రిమూర్తులు, చక్రవర్తి, పసివాడి ప్రాణం, స్వయం కృషి, జేబు దొంగ, మంచి దొంగ, రుద్రవీణ. సో చిరు సార్ హాస్ గాట్ ఫస్ట్ నంది అవార్డ్ ఫర్ రుద్రవీణ. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, మరణ మృదంగం, త్రినేత్రుడు, యుద్ధభూమి, అత్తకెమ్ముడు, అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, మప్పిలాయ్, రుద్రనేత్ర, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, జగదేక వీడు, అతిలోక సుందరి, కొద్మసింహం, ప్రతిబంధు, రాజా విక్రమార్క, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానా మొగుడు, ఆజ్కా గుండారాజ్, గరానా మొగుడు,
Aska Gundaras, Apat Bandavadu. So Chiru sir has got Nandi Award and Filmfare Award for both films. And Mutta Mestri, Mechanical Ledu, Mugguru Munagalu, SP Parsuram, The Gentleman, Aluda Majaka, Big Boss, Rickshaw Odu, Sipai, Hitler, Master, బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రులు అన్నయ్య హ్యాండ్స్ అప్ నూగరాజు శ్రీ మంజునాథ డాడీ ఇంద్ర టాగోర్ టంగు లేచిపోద్ది అంజీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అందరివాడు జై చిరంజీవ హనుమాన్ చిరుసర్ హాస్ గివెన్ వాయిస్ రోల్ ఫర్ దట్ స్టాలిన్ స్టైల్ శంకర్ దాదా జిందాబాద్ మగధీరా Bruce Lee, after a long time, Kaidi number 150, Saira Narasimha Reddy, Acharya, finally Godfather. So thank you everyone. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. 150 సినిమా పేర్లు అలా టకటకా చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అండ్ నా ఒక పని చేద్దాం, సినిమా రూపుదిద్దుకుంది మన ముందుకి వచ్చిందంటే దానికి కొంతమంది పిల్లర్స్లా పనిచేయడం జరుగుతుందండి. అందులో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంటో డిఓపి, ఎడిటర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మరి వీరిద్దరిని వేదిక మీదకి పిలిచేద్దామని అనుకుంటున్నాను నేను. సో శివ, ఐ రిక్వెస్ట్ డిఓపి శివ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను. జరిగే శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన హీరో వేదం చర్ల అబ్బాయి సుధాకర్ రెడ్డి గారు ఈ మొదటి సినిమాతోటి చాలా బాగా చేసి సినిమా చాలా బాగా వచ్చిందండి. రేపు ఆగస్టు 19న రిలీజ్ అవబోతుంది. అందరూ కూడా చూసి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. శ్యామ్ మండల, మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ సుధాకర్ అన్న నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, సినిమా చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి నేను ఇప్పుడు ఒక 5 times 6 times చూశాను. సినిమా చాలా బాగుంది. అందరూ మాకు సపోర్ట్ చేసి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ముందు శ్యామ్ గారు నా దగ్గరికి వచ్చారు ఒక కథ తీసుకొని. ఆ కథ చాలా బాగా నచ్చింది. అది ఎక్కువ బడ్జెట్ ఉండటం మూలన శ్యామ్ ఈ సినిమా రేపు ఆగస్టు 19వ తారీఖు రిలీజ్ అవుద్ది. ఈ సినిమా శ్యామ్ గారు వర్క్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుద్ది. నేను మాట్లాడడం కాదు, మా సినిమానే మాట్లాడిద్ది. మళ్ళీ మళ్ళీ మీరు సినిమా థియేటర్ ఖచ్చితంగా చూస్తారు. ఎంత అద్భుతమైన, అంత గ్రిప్పింగ్గా తీశారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మీకు గూప్ డ్రమ్స్ వస్తాయి అనమాట. ఒళ్ళంతా రోమాలు నెక్కబొడుచుకుంటాయి ఈ సినిమా చూస్తుంటే. అంత యాక్టింగ్ ఉంటుంది, అంత మ్యూజిక్ ఉంటుంది. శ్యామ్ గారు డైరెక్షన్ అంత బాగుంటుంది. ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి కర్నూలు ప్రజలందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి ఈ చిత్రానికి ఏం ట్రై చేసే ఈసారి? ఈ చిత్రానికి ఏం ట్రై చేసే ఈసారి? అప్పట్లో అది ఫస్ట్ సౌండ్ వస్తుంది, కోసం తగ్గించి
కానీ ఈ డైలాగులన్నీ అయిపోయి పాత. ఇక్కడ ఇక మోగిస్తా ఇక్కడ మన హీరో చాలా లేత. అయినా మోగిస్తాడు మోత. మన హీరో ఇంకా స్పీచ్ లోకి రండి, లేకపోతే ఆడియన్స్ పెడతారు వాత. ఓకే గైస్, స్పీచ్ మనం స్పీచ్ చేయండి బ్రో. బ్రో మన బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మన బ్రో నాకు 1 వీక్ బ్యాక్ పరిచయం అయ్యారు. అంటే చాలా మూవీస్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను, అండ్ ఈ మధ్య చిన్నగా మూవీస్లో యాక్ట్ చేస్తూ ఉన్నాను కూడా. బ్రోతో 1 వీక్లో నిజంగా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత క్లోజ్, బ్రో నాకు 1 వీక్లో అంత క్లోజ్ అయ్యాడు. సో అందుకనే బ్రో కోసం బ్రో పిలిచారు. వెంటనే బ్రో డార్లింగ్ నీకోసం ఎక్కడికి వస్తా అని చెప్పి డార్లింగ్ కోసం వచ్చా. బ్రో గోదావరిలో పండిస్తారు పత్తి, మనోడు కన్నులు కత్తి, దగదగ మండే సుంచురు బుట్టి మా సుధాకర్ రెడ్డి. బ్రో ఎవరైనా కుర్రోళ్ళు గోల్ చేస్తే పెద్దోళ్ళు అంటారు చాలు, కానీ నేను వచ్చింది కర్నూలు. హిందీ వచ్చే ఎవరికైనా? హిందీలో ఎక్కడ అంటే అంటారు కహా. నేను వచ్చిన సినిమా అమ్మహా. గోదావరిలో పండించేది వరి, మన హీరోయిన్ అందంగా ఉంది సిరి. బ్రో మీరు తక్కువ చేస్తున్నారు. ఆవు పాలు ఇస్తుంది ఆవు, ఈ సినిమాకి డబ్బులు పెట్టారు మన శ్రీనివాసరావు. కుర్రోళ్ళు చేసేవి యుద్ధాలు, కానీ మన ప్రొడ్యూసర్ పెట్టుకున్నారు కళ్ళద్దాలు. బ్రో సైకిల్ టైర్ చేస్తున్నారు ప్యాచ్, ప్రొడ్యూసర్ అలా చేయొచ్చు చూపిస్తున్నారు వాచి. నిజంగా నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మూవీస్ ప్రమోషన్ చేస్తున్నాం, కానీ మనకు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోద్ది ఈ మూవీలో కంటెంట్ ఉందా లేదా, డిఫరెంట్గా ఉందా లేదా. నేను ఫస్ట్ ఆడియన్స్, మీ అందరికీ రివ్యూ చెప్పాలంటే నేను ఫస్ట్ చూడాలి కదా. లైక్ అలా నేను ఫస్ట్ ఆడియన్గా చూసినప్పుడు నాకు బాగా అనిపించింది సినిమా. సో అందుకనే నాకు చూడాలని ఉంది. ఎప్పుడు ఆగస్ట్ 9 ఈ మంత్ 19th కదా. ఓకే ఎక్కడ ఉంది బ్రో? గోడలకి వేస్తారు ప్లాస్టర్, ఎక్కడే ఉంది చూడండి పోస్టర్. సో ఇంకా నేను చెప్పేది ఉంది, ప్రతి ఒక్కరు రండి, నేను కూడా వస్తా థియేటర్కి వచ్చి రచ్చ చేద్దాం. ఓకేనా? అబ్బా 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 అందరూ కర్నూలు కుర్రోళ్ళేనా? మెల మెరిసే వజ్రాలు మన కర్నూలు కుర్రోళ్ళు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆవిడని మర్చిపోకూడదని మళ్ళీ వస్తున్నారు. లేదు బ్రో మా ఫ్రెండ్ మొన్నే కొన్నాడు షూ నైకు, ఆవిడ చేతుల్లో ఉంది మైకు. అమ్మో ఈ అబ్బాయి ఇస్తే ఇక మొత్తం ప్రీ రిలీజ్ అంతా ప్రాసలతోనే నడిచేటట్టుంది. వాళ్ళైతే కాదు, మామూలుగా టికెట్ కొనడానికి మనం డబ్బులు పెడుతూ ఉంటాం. టికెట్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు వస్తున్నాయి అబ్బాయికి. మామూలుగా ఈ గోల్డ్ చైన్ నాకు మొదటి రివ్యూ అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు పోయిందన్నమాట. సో ఇదేదో బాగుందబ్బా అసలు. సో థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ అమేజింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి. అదే మీరు చేయకపోయినా మీరు దాన్ని తీసుకెళ్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్కి, దాని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, కర్నూలు జిల్లా వాసులకి నా కృతజ్ఞతలు. నన్ను యాక్టర్గా గుర్తించి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి తీసుకొచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా శ్యామన్నకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ బాబాయ్, హాయ్, థ్యాంక్స్ బాబాయ్. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇస్తున్నారు మీరు మాకు. షూట్లో ఇచ్చారు, ఇక్కడ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ మా డార్లింగ్ సుధా, కర్నూలు ఈ పేరును బేస్ చేసుకుని వచ్చిన ఎన్నో సినిమాలు నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యాయి. అలానే కర్నూలులో పుట్టి వచ్చిన మా సుధా సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాతో పాటు యాక్ట్ చేసిన మా రాజా, మా గ్లేర్ కొడుతుంది మా అన్నమైన హీరోయిన్ సిరి అండ్ లావణ్య, అందరికీ సంతోషంగా ఉన్న గని అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీతో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మీ జిల్లా వాసైన ఇంకొక అతి ముఖ్యమైన వ్యక్తి పార్వతి గారు. మీకు నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. మీరు ఫైనాన్స్కి వెళ్ళినందుకు. అండ్ నిజంగా మీ పాటలు వింటుంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోవచ్చు. ఒక మంచి ఫీల్ ఉంటుందండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అంతేకాకుండా మీ అందరికీ ముందుగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా 19వ తారీఖు మీరు పెట్టిన డబ్బులకి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ప్లీజ్ చిన్న సినిమా వచ్చినప్పుడు ఆదరించండి. మీ అందరినీ బేస్ చేసుకొని మేము సినిమాలు చేస్తూ ఉన్నాం. ఇలానే ప్రతి ఒక్క సినిమాని చూసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కొరుకో కొరు చెరుకో చెరియలుకో బలక, కొరుకో కొరు చెరుకో చెరియలుకో బలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, రా దొరా ఒడి వల్ల పుల చెరసాల రాలే వరా, ఇవి దొరకని సరసాలురా, దూరదంగ సోకులేవి దోచుకోసక, ఋతువై వసంతమై పువ్వులు విసరగా, ఎదలై పెదవులై సుదలై కొసరగా, ఇంత పంతమేల బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కొరుకో కొరు చెరుకో చెరియలుకో బలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, లలలలలలలల లలలలల లలలలలలల లలలలల నా గిలి నిన్ను అడిగెను తొలి కౌగిలిని, చలి స్వరమెరుగని ఒక జాబలి, లేత లేత వన్నెలన్నీ వెన్నెలేనయా, రగిలే వయసులో రసికత నాదిరా, పగలే మనసులో మసకలు కమ్మెరా, ఇంత బింకమేల బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కొరుకో కొరు చెరుకో చెరియలుకో బలక. అమ్మహ ఏ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్. ఆ క్యాప్షన్కి తగ్గట్లు సినిమా ఉంటుందండి. ఆ సినిమాలో చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే కంటెంట్ అలా ఉందండి సినిమాలో. ఇకపోతే ఫస్ట్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి, మన ప్రొడ్యూసర్ గారి గురించి.
ఆయన ఎంత ప్యాషనేట్ మనిషి అంటే సినిమా అంటే ఎవ్రీడే షూటింగ్కి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఏ ఆర్టిస్ట్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఫెసిలిటీస్ తక్కువకుండా చూసుకుంటూ అండ్ డైరెక్టర్ అయ్యారు ఏది అడిగితే అది షూటింగ్ కొంచెం ఎక్స్టెండ్ అయినదని కూడా యాక్చువల్లీ 6 o'clock 5 o'clockకి ప్యాకప్ అవ్వాల్సింది 9 o'clock 10 o'clock కూడా ఎక్స్టెండ్ అయినప్పుడు కూడా ఆయన కూల్గా కోఆపరేట్ చేస్తూ సినిమా తీశారు అండ్ ఆయన పడ్డ కష్టానికి పెట్టిన డబ్బులకు సినిమా అద్భుతంగా వచ్చింది. సూపర్ క్వాలిటీ, సూపర్ కంటెంట్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూవీ. ప్రతి ఒక్కరికి పైసా వసూలు అవుతుంది సినిమా. నెక్స్ట్ శ్యామ్ గారి గురించి చెప్పాలండి. డైరెక్టర్ గారు శ్యామ్ గారు నాకు ఆయన గుణశేఖర్ గారి దగ్గర ఉన్నప్పుడు నాకు పరిచయం సైనిక మూవీలో. ఆ రోజు నేను చూసాను చాలా కష్టపడేవాడు సెట్లో సైనికుడు సినిమా షూటింగ్ అప్పుడు. ఆ రోజే చెప్పాను నేను శ్యామ్ చాలా పెద్ద మంచి డైరెక్టర్ అవుతామని. అదేవిధంగా తను ఈరోజు నిరూపించుకున్నాడు. నేను ఈ సినిమా అమ్మహా షూటింగ్ గ్యాప్లో ఒక 4 months పాండమిక్ కారణంగా గ్యాప్ వచ్చిన కారణంగా ఆయన ఇంకో సినిమా చేశాడు ట్రూ అని. 13 days 13 రోజుల సినిమా తీశాడు ఓన్లీ బిలో 40 lakhsలో. అండ్ ఆ మూవీ అమెజాన్ ప్రైమ్లో 25 days టాప్లో ఉందండి. 25 days ట్రెండింగ్లో ఉంది. దగ్గర హిందీ వర్షన్ అయితే ఒక 50 లక్షల మంది చూస్తున్నారండి ఆ సినిమా. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఓన్లీ 13 days తీసిన ఘనత శ్యామ్ గారికి చెందింది. అంత డెడికేటెడ్ ప్యాషన్ డైరెక్టర్ ఆయన. అలాగే ఈ సినిమా కూడా నాకు అప్రోచ్ అయ్యారు, అన్న ఇలా సినిమా చేయాలంటే. నేను శ్యామ్ ఇది నీ ఫస్ట్ మూవీ, నువ్వు ఎన్ని రోజులు అడుగు నేను చేస్తాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. ఎందుకంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, డైరెక్టర్గా ఆడడానికి. అలాంటి వాళ్ళకు మనము 100% ఎంకరేజ్ చేయాలని నా సర్వశక్తులు ఏమైందో అది శ్యామ్ గారికి నేను ఎంకరేజ్ చేశాను. అండ్ అదేవిధంగా తను కూడా నా రోల్ని ఈ సినిమాలో అంత అద్భుతంగా తీస్తున్నారు. అండ్ మీరే చూస్తారు సినిమా, మీరు తప్పకుండా నచ్చుతారు. నెక్స్ట్ ఇంకో పర్సన్ మెయిన్ ఈ సినిమా హీరో సుధాకర్ రెడ్డి గారు. ఎంత ప్యాషనేట్ అంటే అతనికి సినిమా ఆన్ టైం వచ్చి రెడీ అయిపోతాడు, సెట్లో కూర్చుంటాడు. అన్న సాటిస్ఫైడ్ అవ్వలేదు అని డైరెక్టర్ గారికి అడుగుతారు, లేకుంటే మళ్ళీ చేస్తాడు. ఎలా అంటే విసుగు చెందకుండా ఎంత ప్యాషనేట్గా చేస్తాడంటే, నేను అతన్ని వాచ్ చేశాను కొత్త కుర్రాడు కదా ఎలా చేస్తాడని చెప్పేసి. కానీ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 35 movies చేశాను, అందరు టాప్ హీరోస్ తోటి, టాప్ డైరెక్టర్ తోటి. రీసెంట్గా రిలీజ్ అయిన బింబిసారా, జనతా గ్యారేజ్, అరవింద సమేత, లౌక్యం ఇలాంటి పెద్ద సినిమాలు చేశాను, పెద్ద డైరెక్టర్తో చేశాను. ఆ పెద్ద సినిమాలలో హీరోలు కానీ వాళ్ళకున్న ప్యాషన్, డెడికేషన్, డిసిప్లిన్ మన సుధాకర్ రెడ్డిలో ఉన్నది. డెఫినెట్గా అతను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడతాడు, మంచి సినిమాలు చేస్తాడు, మంచి నటుడు. మీరు సినిమాలు చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ మన డిఓపి గారు శివ గారు, బ్యూటిఫుల్ విజువలైజేషన్ ఉన్న మనిషి అతను. కొన్ని కెమెరా యాంగిల్స్ తను చూసి నేను షాక్ అయ్యాను. నేను అనుకున్నాను తనకు చాలా ఫ్యూచర్ ఉంది, శ్యామ్కి మంచి జోడి. సో అదేవిధంగా నేను ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐ నో దిస్ మూవీ విల్ గోయింగ్ టు క్రియేట్ గుడ్ సక్సెస్. అంటే 100 రోజులు 200 రోజులు కాదండి, ప్రేక్షకుల మనసులను టచ్ చేస్తుంది, థియేటర్లకి నుంచి బయటికి వచ్చేలా ఆలోచింపజేస్తుంది ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, శ్యామ్ గారు, సుధాకర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు. అలాగే ఈ ఆహా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. ఆహా టైటిల్ డిఫరెంట్గా ఉంది కదండి.
క్యాచీ కూడా ఉంది, అలాగే కంటెంట్తో కూడా అలాగే ఉందండి. చాలా గ్రిప్పింగ్ స్టోరీ. దీన్ని చాలా బాగా తీర్చిదిద్దారు మా డైరెక్టర్ శ్యామ్ మండల గారు. సంతోష్ యాదవ్ గారు ఆల్మోస్ట్ నేను చెప్పదలుచుకునే అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవి డిస్కస్ చేయకుండా వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే ఈ సినిమా ప్రాజెక్ట్ని ముందుకు జరగడానికి ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో ముందుగా శ్రీనివాసరావు గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సార్ నాకు ఆ రోజు ఇంకా గుర్తుకుంది, మీరు నన్ను ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయగలుగుతారా లేరా అన్న డిస్కషన్లో ఉన్నప్పుడు మీరు నాకు ఏదైతే కాన్ఫిడెన్స్ నా మీద నమ్మకం చూపెట్టారో సార్, దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్టర్ శ్యామ్ మండల గారు ఇదివరకే ఒక ఈ రోజులలో అన్బిలీవబుల్ థింగ్ చేశారండి. ట్రూ అనే ఒక ఓటీటీ కంటెంట్ తీసుకొని దాన్ని మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుందండి. నేను దాన్ని డీటెయిల్గా చెప్పాను. ఈ సినిమా కూడా అదే సక్సెస్ ట్రాక్ని కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను అంటుంటాను సార్, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అవుట్ఫిట్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు, అది మీరు ఈ సినిమాలో చూస్తారండి. ఈ సందర్భంగా నేను వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, నన్ను ఈ ప్రాజెక్ట్లో నన్ను ప్లేస్ చేసినందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా హీరో గారు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఎవరైనా తనతోని ఒక రోజు కానీ ఒక గంట కానీ మింగిల్ అయితే ఎంత క్లోజ్గా ఉంటారో చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారండి. అది రియల్గా అది మనసులో నుంచి వస్తుందండి, ఏదో చెప్పాలి కదా అని చెప్పడం కాదు. ఇది సచ్ ఏ స్వీట్ పర్సన్ అండి. అన్నిటికీ తను ముందుండి దగ్గరుండి చాలా కేరింగ్గా చాలా బాగా చూసుకుంటాడండి. ఈ మూవీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఫైట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీరు ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుందండి. ఆ పోస్టర్ చూడండి, ఎంత సెటిల్డ్గా ఎంతగా దాంట్లో ఆ పోస్టర్ స్పీక్స్ అండి, చూడండి. దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. So I am Shyam, director for Amaha movie. సో ఇది యాక్చువల్లీ నాకు ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీ అండి ఇది. సో ఈ అవకాశం రావడం అంత ఈజీగా జరగలేదు. సో ఈ అవకాశం నాకు జరిగే శ్రీనివాసరావు గారు మా ప్రొడ్యూసర్. సో ఆయనకు నేను నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను. ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఒక డైరెక్టర్ అవ్వడానికి జర్నీ చాలా టఫ్గా ఉంటుంది. సో అది ఆ డ్రీమ్ ట్రూ అవ్వడానికి మా నిర్మాత జరిగే శ్రీనివాసరావు గారు ఎంటైర్ సార్, ఐ ఓవ్ యూ మై ఎంటైర్ లైఫ్ టు యూ సార్. సో అలాగే నేను సురేందర్ రెడ్డి, గుణశేఖర్, వైవిహెచ్ఓ దగ్గర ఒక 12-13 years వర్క్ చేశానండి. సో వాళ్ళ దగ్గర నేను ఒకటి నేర్చుకున్నాను. ఏంటి అంటే వాళ్ళు కథ తయారు చేసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానివ్వండి, ఒక స్క్రీన్ ప్లేలో ఒక ఎంగేజింగ్ రన్ చూసుకుంటారండి. దానికోసం ఎంత పని చేయాలో అంత పని చేస్తారు, అది తీసేటప్పుడు కథ రాసేటప్పుడు. సో అది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. నేను ఈ సినిమాకి అప్లై చేశాను దాన్ని. చాలా టెర్రిఫిక్గా ఉంటుందండి స్క్రీన్ ప్లే. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నాతో పనిచేసిన ప్రతి ఒక్కరండి. ఒక కొత్త డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టర్ అని చూడకుండా
వాళ్ళంతా సీనియర్ టెక్నీషియన్స్ నాకు దే హెల్ప్డ్ మీ ఇన్ లాట్ అండి. సో ఐ ఓ టు దెమ్. ఈ సినిమాకి నాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు నవీన్ ఎరగాని. సో అతనికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ కథను కూర్చొని నేను మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు కూర్చొని సో ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా సెట్ చేసి చాలా ఎంగేజింగ్గా దాన్ని డిజైన్ చేశాము. అలాగే నేను ఈ సినిమా పాండమిక్లో స్టార్ట్ చేసామండి. ఈ సినిమా నేను మధ్యలో పాండమిక్ వచ్చినప్పుడు లాక్డౌన్లో ఒక చిన్న చిత్రం చేశాం. ఆ సినిమా పేరు ట్రూ. అది 27 days అమెజాన్ ప్రైమ్లో టాప్ 1 ట్రెండింగ్లో ఉందండి. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఒక సినిమా అమెజాన్ ప్రైమ్లో 27 days టాప్ 1లో ఉందండి. సో ఆ సినిమాలో కూడా ఇంకొక 10 years వెళ్ళినా కానీ అంత కొంత కట్టే తెలుగు సినిమాలు రాకపోవచ్చు. సో అంత కొత్త కంటెంట్ని నేను చెప్పాను. ఆ సినిమాకి ఎంత కష్టపడ్డానో దానికి 100 times నేను ఈ సినిమా కష్టపడ్డానండి. డెఫినెట్గా ట్రూ కంటే 10 times బెటర్గా ఉండే మూవీ అండి. ఇది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా టెర్రిఫిక్గా ఉంటుందండి. సో ఇంత బాగా రావడానికి నా కారణం నా సపోర్టర్స్ అండి. ముఖ్యంగా ఫస్ట్ నా పిల్లర్ వచ్చేసి నాకు బ్యాకింగ్గా మా ప్రొడ్యూసర్ జరువే శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత ఈ సినిమాని ఇంత బాగా తీయడానికి కొత్త డైరెక్టర్లకు బాగా సపోర్టివ్గా ఉండి మా కెమెరామెన్ శివారెడ్డి శవనం అండి చాలా హెల్ప్ చేశాడండి నాకు. చాలామంది కెమెరామెన్లకు విసుగు, కోపం ఇవన్నీ కొంచెం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ టైం మించి ఎక్కువ పని చేస్తున్నప్పుడు. అలాంటిది ఏం లేకుండా ఒక కొత్త డైరెక్టర్కి చాలా కంఫర్టబుల్గా ఉండి తన ఫ్రేమింగ్తో కానీ తన ఫోటోగ్రఫీతో కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వాజ్ సో కంఫర్టబుల్ విత్ హిమ్ అండి. అతనికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు శివారెడ్డి. ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ. అలాగే మా ఎడిటర్ అండి. సో కొత్త డైరెక్టర్లకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే మా డైరెక్టర్ జేపీ. ఆయన నాకు ట్రూకి కూడా అతనే ఎడిటింగ్ చేసి పెట్టాడండి. సో అతని ఎడిటింగ్ కూడా చాలా వేగంగా చాలా పదులుగా ఉంటుందండి. నేను ఎక్కడన్నా చిన్న మిస్టేక్ చేస్తే ఇగో ఇది మిస్టేక్ ఉంది, ఇలా వెళ్తే ఫ్లో ఇలా ఉంటుంది అని నన్ను రియలైజ్ చేసిన వ్యక్తి అండ్ ఆయన నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను. సో ఆయన ఎడిటింగ్ అనేటువంటిది సినిమాకి చాలా ప్లస్ అయిందండి. విసుక్కోకుండా ఓపికతో నేను ఎన్నిసార్లు సార్ మళ్ళీ ప్లే చేయండి సార్, మళ్ళీ వెనక్కి రండి, మళ్ళీ ముందుకు రండి, ఇంత విసుగు పెట్టిన చిన్న విసుగు కూడా ఐ డీంట్ సీ ఆన్ హిస్ ఫేస్ అండి ఎనీ సింగిల్ బిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ కూడా విత్. సో నేను నిజంగా ఆయనకు కూడా ఐఎమ్ వెరీ సిన్సియర్ థ్యాంక్స్ టు సార్ జేపీ గారు. సో ఇకపోతే అండి అంటే నా టెక్నీషియన్స్, ఇకపోతే అలాగే మా ఫైట్ మాస్టర్ కృష్ణరాజు, ఇంకా మిగతా టెక్నీషియన్లు, మా మేకప్ మ్యాన్ కానివ్వండి, కాస్ట్యూమ్ చీఫ్ కానీ, మా కాస్ట్యూమ్ డిజైనర్ ఈ సినిమాకి ఇప్పుడు సైరా కానివ్వండి, ఇప్పుడు ఏజెంట్ కానివ్వండి, పెద్ద సినిమాలకు చేసే మా రాము గారు కాస్ట్యూమ్ డిజైనరు. అడిగిన వెంటనే ఒప్పుకొని మాకు హీరోకి కానీ హీరోయిన్కి కానీ చక్కని కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇచ్చారండి. మై సిన్సియర్ థ్యాంక్స్ టు దెమ్. అలాగే మా కాస్ట్యూమ్ చీఫ్ చంద్రబోస్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే టెక్నీషియన్స్ అందరితో పాటు నాకు తెర మీద నాతో పాటు స్పీడ్గా నన్ను ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ జాబ్ అండి. సో అలాంటిది మా ఆర్టిస్టులు, మా హీరో సుధాకర్ రెడ్డి గారు. సో బేసికల్గా కర్నూలు అంటేనే బ్లడ్లో ఉంటుందేమో మరి నాకు తెలీదు. సో అతని సపోర్ట్ కానివ్వండి, అతని ఎంకరేజ్మెంట్ కానివ్వండి, అతని సిన్సియరిటీ కానీ, అతని డెడికేషన్ కానీ, అతని ప్యాషన్ కానివ్వండి, మీరు ఎన్ని పదాలన్నా చెప్పండి. సో అతను చాలా అంత హార్ట్ఫుల్గా డెడికేటెడ్గా ఒక డైరెక్టర్కి సపోర్ట్ చేస్తూ నాకు ఓకే అయినా అతనికి ఓకే కాకపోతే మళ్ళీ చేయించుకుంటాడు. సో అంత బాగా ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడండి. సో యాక్టింగ్ పరంగా కానివ్వండి, డ్యాన్స్ పరంగా కానివ్వండి, ఫైట్స్ పరంగా కానివ్వండి, అతను చూపిన శ్రద్ధ రియల్లీ ఐ గాట్ షాక్డ్ అండి బై సీయింగ్ హిమ్ వెన్ ఈజ్ ప్రాక్టీసింగ్ ఫర్ దట్ మూవీ. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను కొత్త హీరోతో పనిచేయట్లేదు, ఒక సీనియర్ హీరోతోనే పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది నేను చాలాసార్లు చెప్పాను, దాన్ని కూడా అతను తీసుకోలేదు. నేను కొత్తనే, నేను ఎన్ని సినిమాలు చూసినా కొత్తగానే చేస్తానని చెప్పి చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశాడండి. ఈ సినిమాకి ఆక్సిజన్ అంటే
సుధాకర్ రెడ్డి గారే. సో జంగం సుధాకర్ రెడ్డి గారు ఆక్సిజన్ ఫర్ ది అమ్మాహ మూవీ అండి, ఇంత బాగా కన్సీవ్ అవ్వడానికి. సో అలాగే తోటి ఆర్టిస్టులు అండి, ఇప్పుడు రవి ప్రకాష్ గారు కానివ్వండి, రాజశ్రీ నాయర్, రామరాజు గారు, అలాగే దువాసి మోహన్ అన్న, ఇలా అందరూ అండి. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ సంతోష్ యాదవ్, మేము కలిసి గుణశేఖర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం. నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాడు, నన్ను ఎప్పుడు నాకు ఎంకరేజింగ్గా ఉండేవాడు. యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్ శ్యామ్, కీప్ ఇట్ అప్, నెవర్ లూజ్ ఇట్ అని చెప్పి నాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. మేము చాలాసార్లు చాలా సినిమా విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. అలాగే గని నా ఫ్రెండ్. సో తర్వాత హీరోయిన్స్ అండి, ఈ సినిమాకి 2 హీరోయిన్స్. ఒక అమ్మాయి పేరు లావణ్య, ఆ అమ్మాయితో ట్రూలో కూడా చేశాను, ఇందులో కూడా చేసింది. అలాగే రెండో అమ్మాయి సిరి అండి, చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో అమ్మాయిది. సో లీడ్ యాక్టర్గా, సెకండ్ హీరోయిన్గా ఈ సినిమాకి చేసిందండి. కన్నడ. యాక్చువల్లీ షీ వాజ్ బిజీ దెన్. నేను రిక్వెస్ట్ చేశాను, క్యారెక్టర్ బాగుంది చెయ్యి, నువ్వు హైదరాబాద్ అయిపోతున్నావు, రేపు రాగలవు అంటే ఇమ్మీడియట్గా వచ్చిందండి. నేను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ హర్ అండి. ఒక చిన్న యాక్షన్ బిట్ ఇచ్చింది నాకు, మా శ్రీనివాసరావు గారికి, మా హీరో గారికి, అందరికీ నచ్చిందండి. దెన్ మేము చేద్దాం, చాలా బాగుందని చెప్పాం. వెంటనే తను యాక్సెప్ట్ చేసిందండి. షీ డీంట్ టేక్ సింగిల్ బగ్ ఫ్రమ్ అవర్ మూవీ అండి, బట్ షీ యాక్టెడ్ వెరీ వెల్ అండి. షీ హాస్ గివెన్ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ టు డైరెక్టర్ అండ్ ఎంటైర్ ద టీమ్ అండి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రతి ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ కూడా పేరు పేరున అండి మై సిన్సియర్ థ్యాంక్స్ టు దెమ్. అలాగే మా పళని గారి గురించి చెప్పాలి. ఈ వాజ్ ఎగ్జిక్యూటివ్, ఈ వాజ్ లైన్ ప్రొడ్యూసర్. అండ్ మా అశోక్ కో ప్రొడ్యూసర్ జగదీప్ గారు. సో వీళ్ళందరి సపోర్ట్, బ్యాకింగ్ మాకు చాలా ఉండిందండి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ బ్యాక్ ఎండ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ, సో వాళ్ళు మాకు చాలా వెన్నంటి ఉన్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దేమ్ అండి. ఈ సినిమా అమ్మాహ అనే సినిమా అండి ఆల్మోస్ట్ 1 మిలియన్కి దగ్గరగా ఉందండి. ఆర్గానికల్లీ ఈ రోజుల్లో 1 మిలియన్ రీచ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ సచ్ ఏ ఈజీ జాబ్ ఫర్ ఎనీ మూవీ అండి. సో అలాంటిది మా మూవీ ఒక 1 మిలియన్ వ్యూస్ ఆర్గానికల్ అంటే న్యాచురల్గా 1 మిలియన్ వ్యూస్కి దగ్గరగా ఉందండి. సో మేము దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడికి ఈ అమ్మోహ 19వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. మీ అందరూ చూసి నాలాంటి కొత్త డైరెక్టర్ని, మా సుధాకర్ లాంటి కొత్త హీరోని, కర్నూలు జిల్లా వాసిని ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా సినిమా గురించి, మా యూనిట్ గురించి, మా అందరి గురించి చక్కగా మీ అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసిన మా యాంకర్ గీతా గోదా గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. విచ్చేసేటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో అద్భుతమైన రోజు. మనం ఇప్పుడున్న చిత్రాల యొక్క రంగంలోకి దూసుకొని పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజుల్లో కూడా ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి, సామాన్య ప్రాంతం నుండి వచ్చి, మన రాయలసీమ నుండి, మన కర్నూలు వాసి మన అన్న సుధాకర్ రెడ్డి అన్న గారు ఈరోజు ఇంత స్థాయికి మొదటి చిత్రంలోనే ఒక రాష్ట్రానికంతా అమ్మాహ అనే ఒక సినిమా పేరుతో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఇలానే ఎంతో పెద్ద పెద్ద సినిమాలు చేసి మన రాయలసీమకి, మన రాష్ట్రానికి, మన చిత్ర రంగానికి మంచి పేరు తీసుకొస్తారు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. ఒక మనిషికి ఒక యాక్టింగ్ మాత్రమే కాదు, ఒక డిసిప్లైన్, ఒకటి ఈగో, యాటిట్యూడ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ నేను దగ్గరుండి చూసినాను. చాలా తక్కువ సమయంలో ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే మా సుధాకర్ రెడ్డి అన్న గారి గురించి చాలా తొందరగా దగ్గరవుతారు. ఏంటంటే అన్నకు 0 ఈగో, 0 యాటిట్యూడ్. ఒక సినిమాకి ఒక హీరో అయినప్పటి నుండి కానీ ఒక చిన్న పని నుండి తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే తెలుపుతుంది మనకి తన సినిమా పైన తనకి ఎంత శ్రద్ధ ఉంది, మనం ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారని. ఆ కష్టం ఎక్కడికి పోదు. పైన దేవుడు ఉన్నాడు, మన ప్రేక్షక అభిమానులు ఉన్నారు. ఏదో ఒక రోజు ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నా. అలాగే ఈ టీం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంది. మన డైరెక్టర్ శ్యామ్ గారు అయితే చాలా సింప్లిసిటీతో ఉన్నారు.
ఈరోజు కర్నూలులో ఇంతటి పెద్ద సభను ఏర్పాటు చేశారు. రేపటి రోజున ఒక మినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. మన ఎన్ఆర్ఐ కాలేజ్ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి అన్న గారు అలాగే కొంతమంది సహకారంతో రేపటి రోజున మన పెద్ద ఎత్తున ఈ సినిమాకి ప్రమోషన్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వీక్లో ప్రతి ఒక్క రోజు ఒక జిల్లాని ఎంచుకొని ఈ టీంతో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ టీం యొక్క ఒక లక్షణం ఆ థియేటర్లో ప్రజల్ని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా తగ్గేది అంటూ మన ప్రజలంతా విజిల్స్. మన అన్న చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి సార్ బర్త్డే రోజు సక్సెస్ మీట్ 100% జరుగుతుంది. ఎందుకంటే చాలా కష్టపడిన వ్యక్తులు ఈ సినిమాని తీశారు. ఆ కష్టం ఎక్కడికి పోదు. ఈ అమ్మహ సినిమా ఇలాగే ముందుకు వెళ్ళి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టీం అంచెలంచెలుగా ఎదిగి ఏదో ఒక రోజు మన అన్న సినీ రంగంలో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నని నమ్మి ఇంత పెద్ద సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారికి మా కర్నూలు రాయలసీమ ప్రాంతం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అప్పటి నుంచి చూస్తున్నాం మైక్ ఇస్తారా లేదా. ఇంకోటి కావాలా సిరి? లేదు చాలా. ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని అడిగాను, ప్రొడ్యూసర్ సార్ని, సార్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది అన్న. మేబీ హైదరాబాద్ ఉంటుందా, బికాజ్ షూటింగ్ మొత్తం హైదరాబాద్లో జరిగింది కదా అని. లేదమ్మా కర్నూలులో ఉంటుంది అన్నారు. సో నేను కూడా అనంతపురం అమ్మాయి, మన రాయలసీమ అంటే నేను ఓ లెవెల్లో ఊహించుకున్నాం. మీరు చూస్తే అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. అనంతపురం అమ్మాయినే, బట్ ఇప్పుడు బెంగళూరు మూవ్ అయినా, కానీ మన రాయలసీమ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇంత సైలెంట్గా అస్సలు బాగాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. అండ్ పార్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ లక్ష్మణ్ థ్యాంక్ యూ. అండ్ నేను లైక్ చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్నండి ఈ లైక్ ఇంట్రెస్ట్తో. సో నాకు ఇలాంటి మెయిన్ మూవీ ఆఫర్ వస్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్యాము సార్. అంటే సార్ చాలా పెద్ద ఆర్టిస్టులతో పనిచేశారు అండ్ డైరెక్టర్స్తో. సో నోన్ యాక్టర్స్ని పెట్టి లైక్ లీడ్ యాక్టర్స్గా ఇవ్వచ్చు ఛాన్స్. బట్ ఏమంటారు, ఒక న్యూగా కెరియర్ స్టార్ట్ చేస్తున్నా అండ్ నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్యాము సార్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా, ఫస్ట్ టైం కదా, ఏమనుకోకండి. అండ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ హీరో సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై కో యాక్టర్స్ లైక్ ఈశ్వర్ అండ్ బల్లు అండ్ శివ సార్. థ్యాంక్ యూ శివ సార్, నన్ను చాలా అందంగా చూపించారు మూవీలో. ఇంకా ఏం చెప్పాలి. సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పండి. రిలీజ్ ఆగస్ట్ 19th. ఈ అమ్మాయి చెక్ అయిపోయిందా శ్రీనివాస్ గారు? జిఎస్టీతో పాటు ఈ మిస్టేక్ ఏమన్నా కట్ చేసి ఇవ్వండి. సో 19th ఆగస్ట్ వస్తుంది సినిమా. ఇంకెక్కువ మాట్లాడలేను, టెన్షన్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సో నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి వచ్చి రావడానికి చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉండేది, కానీ దీని వెనకాల చాలామంది సాక్రిఫైస్ ఉంటుంది. సో చాలామంది సాక్రిఫైస్ తప్ప ఈ స్టేజ్కి రావడం కుదరదు. చాలామంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఒకటి మా పేరెంట్స్, 2 బ్రదరు, తర్వాత ఎక్స్ట్రీమ్గా ఇక్కడ అమ్మహ ఒక టీం ఉంది. సో నన్ను నమ్మి, అరే వీడు సినిమాలోకి పోతున్నాడు, అసలు డబ్బులు సంపాదిస్తాడా లేదా, అసలు వీడి లైఫ్ బాగుండదా, వీడు సక్సెస్ అవుతాడా, సక్సెస్ అవ్వడా, ఇలాంటి చాలా ఉంటాయి. అసలు ఇండస్ట్రీలో మోసం చేస్తారు. చాలామంది సక్సెస్ కాలేదు, ఎవరో కొంతమంది సక్సెస్ అయ్యారు. ఎవడో ఒక కర్నూలు పిల్లోడు ఏదో ఒక బేదంచెల మండలి నుంచి వచ్చాడు, ఈయన ఆదరిస్తారా లేరా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి నన్ను నమ్మి ఇంతవరకు స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చిన ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ మా పేరెంట్స్, మా బ్రదర్, బావగారు, అక్కగారు, ప్రొడ్యూసర్స్, అమ్మహ సైన్యం. సో వాళ్ళ గురించి సక్సెస్ మీట్లో చెప్దామని చెప్పి బలంగా ఉంది, కానీ ఇక్కడ చెప్పలేను. రెండో విషయం, సో ఒక కొత్త వాడిని నమ్మి అసలు వీడు యాక్టింగ్ చేస్తాడా చేయడా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారు, అవినాష్ గారు ఫస్ట్ టైం నన్ను నమ్మి
వాళ్ళ టైం, వాళ్ళ మనీ నా మీద ఖర్చు పెట్టినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఒక డైరెక్టర్ ఈ కొత్త వాడిని అసలు చేస్తాడా చేయడా, ఇంత బడ్జెట్ మీద పెట్టొచ్చలేదని చెప్పి మాతో యాక్టింగ్ వర్క్షాప్ చేయించి ఇంత బాగా తీసినందుకు మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అమ్మహ సైన్యం అంటే ఒక ఫోన్ చెప్తే అరే వీడు ఒక ఫోన్ చేశాడు, సరే అతనికి చేదో చేసి పెడదామని చెప్పి చాలామంది ఉన్నారు. లిస్టు ఉంది, ఆల్మోస్ట్ 100 మెంబర్స్ 20 మెంబర్ లిస్టు ఉంది. సో వాళ్ళ గురించి ఒక్కొక్క గురించి చెప్పడానికి టైం లేదు కాబట్టి అమ్మ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడాలి. గని అన్న, సంతోష్ యాదవ్ అన్న. గని అన్న సంతోష్ యాదవ్ అన్నతో ఫైట్ చేసేటప్పుడు సంతోష్ యాదవ్ అనేది ఒకే ఒక షాట్ ఉంటుంది. ఒకే ఒక రోజు, ఒక నైట్, ఒక షాట్ కోసము అన్న ఆల్మోస్ట్ 12 అవర్స్ మాతో స్పెండ్ చేశాడు ఒక షాట్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెడికేషన్ అన్న. గని అన్న వచ్చేసి ఆ రోజు అన్నకి బ్యాక్ పెయిన్ ఉంది. సో నేను, బల్లు, ఈశ్వరు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఫైట్ చేస్తున్నప్పుడు అన్నకి అసలు ఇట్లా బ్యాక్ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్స్ట్రీమ్ ఫైట్ సీక్వెన్స్ని అసలు చేసి అతని డెడికేషన్లకి సూపర్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాగే మీరు అందరూ అన్నట్లు ముందర కలర్ఫుల్గా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో టెక్నికల్ టీం, జేపీ గారు, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, వీళ్ళంతా కష్టమే మీ ముందు నిలబెడతాదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ మీ, మేకింగ్ మీ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే వెంకటన్న బెంగళూరు నుంచి నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెంకటన్న. అలాగే హీరోయిన్స్ లావణ్య, శిరీష, వీళ్ళిద్దరు. సో ఇటు కొత్తవాడు చేస్తాడా చేయరా అని ఏమి మనసులో పెట్టకుండా నాకు సపోర్ట్ చేసిన అందరు యాక్టర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే ఈ స్టేజ్ మీదకి మా నాన్నగారిని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా. మీరేమన్నా చెప్తారా? మీ ఫాదర్ మాట్లాడతారా? వారి పేరు? మా నాన్న పేరు అంకిరెడ్డి. అంకిరెడ్డి. 2 మాటలు చెప్పాలనుకున్నాను. మా నాన్న యాక్చువల్గా ఫార్మరు. సో ఈవినింగ్ అవగానే ఒక చిన్న క్వార్టర్ మందు కావాలి యాక్చువల్గా. సో ప్రశాంతంగా అనుకుంటారు. సో మా నాన్న ఏంటంటే ఏం చెప్పినా నమ్ముతాడు. అరే నాన్న అది కాదు నాన్న. సో ఒక చిన్న చెప్తానండి. నేను బీటెక్ అయిపోయిన తర్వాత మూవీ ఇండస్ట్రీకి రావాలని చెప్పి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న, సో అమ్మ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అమ్మ మేము చిన్న పల్లెటూరు వాళ్ళము, ఎగుసాయ వస్తులము. మీరే దేశానికి వెన్నెముకలు, రైతన్నలు దేశానికి వెన్నెముకలు. మీరు లేకపోతే మేము లేము. మీ అబ్బాయి గురించి చెప్పండి. 19వ వస్తుంది, ఆశీర్వదించండి. మా అబ్బాయి గారు చదువుకున్నారు, చిన్న ఉద్యోగానికి పోయినాడు. చిన్న ఉద్యోగానికి పోయి అక్కడనే ఎట్లా ఈ పెన్సిల్లో ఎట్లా కలిసినారు ఎట్లా లేదు, మాకు ఏం రా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మాకు డబ్బులు పంపేయలేదంటే నేను కష్టపడుతుండా ముందుకు వస్తాను, నాకు పెన్సుండారు నేను ముందుకు వస్తాను, కొంచెం నన్ను డబ్బులు ఆశించగాకరి అని చెప్పేవాడు. సూపర్. సో మీరు ఇప్పుడు హీరో ఫాదర్ అయిపోయారు, మీ అబ్బాయి హీరో అయిపోయాడు. అది దైవాధీనం అమ్మ, అది దైవాధీనం. సో యా సుధాకర్ ప్లీజ్ కంటిన్యూ. అమ్మా నేను 1 ఇయర్లో ఫేమస్ అయిపోతామా, అసలు నీ కొడుకుని ఎక్కడో చూస్తావు అని చెప్పాను. 1 ఇయర్ అయిపోయింది. 2nd ఇయర్ సేమ్ డైలాగ్, అమ్మ నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతాడు. 2 ఏళ్ళు అయిపోయి, 3 ఏళ్ళు అయిపోయి, 4 ఏళ్ళు అయిపోయి, 5 ఏళ్ళు అయిపోయి, 6 ఏళ్ళు అయిపోయి, 10 ఏళ్ళు అయిపోయింది. సో ఈ సినిమాతో ఆమె డ్రీమ్ తీరుతుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో తర్వాత ఇంకొకటి, నాకు బ్రదర్గా మా తమ్ముడు కృష్ణ, అంత ఒకటే మాట, ఏం చెప్పినా చేద్దాం. 2 లక్షలు అవుతాయా, 3 లక్షలు అవుతాయా, 10 లక్షలు అవుతాయా, 15 లక్షలు అవుతాయా, ₹1 కోటి అవుతాయా, ఏమి పట్టించుకోకుండా ఒక నమ్మి. సో నేను మూవీ కోసం తిరిగేటప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అసలు ఇంట్లో నేనున్నాను, కనీసం నువ్వన్నా ఒక డ్రీమ్ అచీవ్ చేయను అనుకున్నది, నేను సపోర్ట్ చేసుకుంటా అని చెప్పి ఇంతవరకు బ్యాక్ బోన్గా, చాలామంది తమ్మునికి అన్నయ్య అనుకుంటారు కానీ ఒక అన్నయ్యకి తమ్ముని బ్యాక్ బోన్ కొట్టడం నిజంగా నా అదృష్టం.
So I request Madhu to come onto the stage. Thank you, Madhu, being a friend and being a relative. ఒకే ఒక వ్యక్తి ఒక 1 monthలో మా ఫ్రెండ్ జాబ్ తెచ్చుకున్నాడు. అరే వాడికి మాకు డిఫరెన్స్ ఏందిరా అంటే, సో వాడు డే అండ్ నైట్ డెడికేషన్, ఒక జాబ్ కావాలని చెప్పి ఒక 1 month తెచ్చుకున్నాడు. అప్పుడు మాకు అర్థమైంది, టు అచీవ్ ఎనీథింగ్ వీ నీడ్ డెడికేషన్, డిసిప్లిన్, కంటిన్యూస్ ట్రయింగ్. రెండో పాయింట్, నేను ఇప్పటికీ జాబ్ చేస్తున్నాను. మా మేనేజర్ ఎప్పుడు ఏదొచ్చినా కానీ స్మైల్ చేస్తుండేవాడు. చాలామంది సాఫ్ట్వేర్స్కి నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ని, ఎప్పుడు ఆఫీస్కి ఒక నెలకు శాలరీ వచ్చాయా, జాబ్ చేస్తున్నామా, ఏదో 90% సాఫ్ట్వేర్ పీపుల్ దే డోంట్ ఎంజాయ్ దర్ లైఫ్. కానీ కొంతమంది నేను చూసిన వ్యక్తుల్లో, సో మై మేనేజర్ ఆల్వేస్ స్మైల్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. అది అతని దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. మూడో విషయం, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టు అచీవ్ ఎనీథింగ్ ఒక టీం సపోర్ట్ ఉండాలి. సో ఆ టీం మా ఊరు నుంచి కావచ్చు, బెంచర్ నుంచి కావచ్చు, కర్నూలు నుంచి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు ఎక్కడ సపోర్ట్ చేస్తారో తెలియదు. కానీ నీ ఎఫర్ట్, డెడికేషన్ 200% ఉంటే ఎవరో ఒకరు తగులుతారు. అలా తగిలిన వ్యక్తులు అవినాష్, శ్రీనివాసులు, డైరెక్టర్ శ్యాము, టెక్నికల్ టీమ్, మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ, మై బీటెక్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. Thank you so much for your support. I never forget it. Thank you. ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.